హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రమా హ్యాపీ టాక్స్. రమాని నేను మీ రమాన్ అనమాట. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రెసిపీ నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఒక్క మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అనమాట. ఇవాళ రెసిపీ ఏంటో ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయే ఉంటుంది. ఏంటంటే కొరమేను ఇగురండి, పులుసు కాదు. చాలా టేస్టీ కొరమేను ఇగురు అనమాట. ఇది చాలా సూపర్ టేస్టీగా వచ్చిందనమాట. మా ఇంట్లో అయితే దీనికి 10కి 1000 మార్క్స్ వేశారండి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత టేస్టీగా ఉందో. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలనేది చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించాను, చూసేయండి. ఈ కొరమేను ఇగురు అనేది చాలా టేస్టీగా వచ్చిందండి. ఇది ఒక్కసారి నేను చెప్పినట్టు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ అనేది చాలా ఈజీగా చేశాను, సింపుల్గా చేశాను అనమాట. సూపర్ టేస్టీగా వచ్చింది. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఏమీ లేదు, సింపుల్గా కొరమేను ఇగురు ఎలా చేసుకోవాలనేది చూపించేసాను అనమాట. చూసేయండి. ఇక్కడ మా వారు కేజీ కొరమేను తీసుకొచ్చిన కొరమేను నీట్గా వాష్ చేసుకుని ఫస్ట్ కొంచెం ఉప్పు, నిమ్మరసం వేసి ముక్కలు నీట్గా వాష్ చేసుకుంటే మనకి నీసు వాసన అనేది రాదనమాట. లైట్గా పసుపు, ఉప్పు, కొంచెం కారం వేసి ముక్కల్ని అలా పక్కన పెట్టేసుకున్నా కడిగిన తర్వాత ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. కేజీ కొరమేనుకి 2 ఉల్లిపాయలు తీసుకుని మిక్సీ వేసుకున్నాను అనమాట. 4 స్పూన్ల ఆయిల్ తీసుకోండి. కొంచెం చేపలు ఎగురు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. 4 స్పూన్ల ఆయిల్ తీసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఈ మీరు మిక్సీ చేసుకుని ఉల్లిపాయ పేస్ట్ తీసుకొచ్చి ఈ ఆయిల్లో యాడ్ చేసేయండి. యాడ్ చేసి ఈ మీడియం ఫ్లేమ్లోనే ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయితేనే మీకు మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇక్కడ 4 పచ్చిమిర్చి యాడ్ చేశాను నేను. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ స్పైసీ లవర్స్ అయితే ఇంకా ఎక్కువ పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను 4 యాడ్ చేశాను. మేము మీడియంగా స్పైసీ తింటాం కాబట్టి 4 సరిపోతాయి. నేను 4 యాడ్ చేశాను. ఈ పచ్చిమిర్చి కూడా మీకు ఈ చేపల కర్రీలో మంచి టేస్ట్ వస్తుందన్నమాట. తర్వాత చిన్న మీడియం సైజు టమాటాని అనమాట. పెద్ద టమాటా వద్దండి, ఎందుకంటే టేస్ట్ మారిపోద్ది. చిన్న టమాటాని పేస్ట్ చేసి ఈ ఉల్లిపాయ పేస్ట్ మగ్గిన తర్వాత దాన్ని కూడా తీసుకొచ్చి మంచిగా ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలుతుంది అన్నంత వరకు దీన్ని అడుగు పట్టకుండా మంచిగా ఫ్రై చేయాలండి. అప్పుడు మాత్రమే ఈ కొరమేను ఇగురు అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. లేకపోతే కర్రీ అనేది పాడైపోతుంది. కొరమేను చేప ఎక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. దగ్గర పెట్టి మంచిగా చేసుకోవాలి. ఇక్కడ నేను మసాలా చూపిస్తున్నా. ఒక ఎల్లుల్లిపాయ, పూర్తి ఎల్లుల్లిపాయ, ఒక మీడియం సైజు అల్లం, తర్వాత 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక చిన్న చెక్క, 3 లవంగాలు, 1 స్పూన్ గసగసాలు. ఇవి మాత్రం సరిపోతాయండి మసాలా, అంతే, ఇంకేం లేదు. మంచిగా పేస్ట్ చేసేసుకోండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిన తర్వాత నేను ఇక్కడ మళ్ళీ ఇటు వచ్చి చూసానండి, ఉల్లిపాయ పేస్ట్ మంచిగా మగ్గిపోయింది. అందుకనే తీసుకొచ్చి కొరమేను ముక్కల్ని దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మంచిగా ఉల్లిపాయ పేస్టు, కొంచెం టమాటా వేసాం కదా, అది కూడా మగ్గింది. ఈ కొరమేను ముక్కలకి పట్టేలాగా మంచిగా ఒక్కసారి కలపండి. స్టార్టింగ్లో కాబట్టి మంచిగా గట్టి పెట్టి కదిపిన ముక్కలు అనేవి ఇరగవండి. ఒక్కసారి గట్టితో మొత్తం అడుగు నుంచి పై వరకు ఉల్లిపాయ పేస్టు ఈ ముక్కలకు పట్టేలాగా, ఆయిల్ ముక్కలకు పట్టేలాగా ఒక్కసారి కలుపుకోండి. నేను చూపిస్తున్నా చూసారా, ఇలా ఒక్కసారి కలపండి. కలిపి మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. 1కి 2 సార్లు చెప్తున్నా, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే కర్రీ అనేది అడుగంటిపోద్ది, టేస్ట్ అనేది అస్సలు రాదనమాట. ఇలా మంచిగా కలిపిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. ఎందుకంటే ఆయిల్లో మగ్గితే కొంచెం ముక్క అనేది నీసు వాసన రాకుండా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. 2 నిమిషాలు మూత పెట్టి మగ్గబెట్టండి. ఇలా 2 నిమిషాలు మూత పెట్టినప్పుడు కూడా మీడియంలోనే పెట్టుకోండి, ఫ్లేమ్ అనేది ఎప్పుడు మార్చకండి. తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ఓపెన్ చేసి చూడండి. కొంచెం ఆయిల్లో ఈ పీసులు అనేవి మగ్గుతాయి అన్నమాట, కొరమేను పీసులు. ఇప్పుడు మీరు తగినంత పసుపు, తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ముక్కలకి చాలా తక్కువ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు కర్రీకి సరిపడా పసుపు, కర్రీకి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఈ ఉప్పు, పసుపు మళ్ళీ ముక్కలకు పట్టేలా ఒక్కసారి కలుపుకోండి. మొత్తం కర్రీని మొత్తాన్ని ఒక్కసారి మంచిగా కలుపుకోండి. స్టార్టింగ్లో కాబట్టి గరిటె పెట్టి కదిపిన ముక్కలు అనేవి ఇరగట్లేదు. చూసారా, ముక్కలు గట్టిగానే ఉన్నాయి కాబట్టి నేను గట్టితో కదుపుతున్నా. లేకపోతే వాటర్ వేసిన తర్వాత అస్సలు గట్టి చేయకూడదండి, ముక్క ఇరిగిపోద్ది అనమాట. తర్వాత మూత పెట్టి మళ్ళీ 1 నిమిషం మగ్గపెట్టి ఇప్పుడు కారం, కర్రీకి తగినంత కారం ఇప్పుడు యాడ్ చేసుకోండి. మీరు ఎంత కారం తింటారో దానికి తగ్గట్టు కారం యాడ్ చేసి ఒక్కసారి మళ్ళీ ముక్కలకు పట్టేలాగా మొత్తం కారం కూడా
మొత్తం కర్రీ అంతగా ముక్కలకు అంతటికి పట్టేలాగా ఒక్కసారి కలపండి. కలిపితే నీట్గా ముక్కలకు ఉప్పు, పసుపు, కారం అనేది మంచిగా పడుతుందనమాట. 2 నిమిషాలు అలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాసున్నర వాటర్ అయితే సరిపోద్దండి. ఎందుకంటే నేను పులుసు కాదు చేసేది, ఇగురు కాబట్టి ఎక్కువ వాటర్ వేయకండి. ఇక్కడ ఒక గ్లాసున్నర వాటర్ అయితే ముక్క మునిగేలాగా వాటర్ అయితే సరిపోద్ది అనమాట. పులుసు అయితే ఎక్కువ వాటర్ పోసినా పర్వాలేదు, ఇగురు కాబట్టి కొంచెం గ్రేవీతో గుజ్జులా ఉంటుంది కాబట్టి ఒక గ్లాసున్నర వాటర్ అయితే ఆటోమేటిక్గా సరిపోతుంది. ఇక్కడ సగం ముక్కలు ఉడికిన తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పిన మసాలా ఉంది కదా, అది పేస్ట్ చేసింది ఇప్పుడు యాడ్ చేసుకోండి. ముక్కలకి పులుసుకి అదే ఆ ఇగురులోకి కరెక్ట్గా ఈక్వల్గా సెట్ అవుతుంది అనమాట. ఉడుకుతున్న టైంలోనే మీరు ఈ మసాలా ముద్దను తీసుకొచ్చి యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు పొరపాటును కూడా గరిటెతో పెట్టొద్దండి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని ఒక దాకనే మొత్తం ఇలా మనము అటు ఇటు కదుపుకుంటే కిందవి పైకి మసాలా అనేది ముక్కలకి పట్టేలాగా కలుస్తుంది అనమాట. అది ఎలా కలుపుకోవాలనేది నేను చూపిస్తున్నా చూడండి ఒకసారి. ఇలా క్లాత్ తీసుకుని దీన్ని మస్కుడ్ అంటాం కదండి, దీన్ని తీసుకుని ఇలా మంచిగా ఇలా తిప్పుకుంటూ ఉంటే మసాలా అనేది ఈక్వల్గా కలుస్తుంది అనమాట. ఇలా కలుస్తూ ఉంటుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక 10 నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లోనే ఉడకబెట్టండి. కొంచెం ఉడికిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఈ కొత్తిమీర కూడా ఉడికి ముక్కలకు పట్టి మంచి టేస్ట్ వస్తుంది అనమాట కర్రీకి. సూపర్ టేస్టీ వస్తుంది కర్రీకి. ఇంతేనండి. ఇప్పుడు మనం ఉడకపెట్టే దగ్గరే ఉండాలి, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడకపెట్టుకుంటూ ఉండాలి, లేకపోతే దాన్ని అలా పొయ్యి మీద పెట్టేసి పక్కకి వెళ్ళిపోయామంటే అడుగు పట్టేస్తుందండి. ఇలా క్లాత్ తీసుకుని ఇలా తిప్పుకుంటూ ఉడకపెడుతూ దగ్గరికి వచ్చేదాకా, కొరమే నిగురు అనేది దగ్గరికి వచ్చేదాకా మనం ఉడకబెట్టుకోవాలి. నాకు కారం తక్కువగా అనిపించింది, అందుకే నేను మళ్ళీ కారం యాడ్ చేశాను. మీరు కలర్ ఇందాకటికి ఇప్పటికి కలర్ చేంజ్, అదే కర్రీ చేంజ్ అయ్యిందండి కలరు. కారం యాడ్ చేశాను, మీరు కూడా సరి చూసుకోండి ఉప్పు కారం అనేది ఎలా ఉందో సరి చూసుకుని ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా లాస్ట్కి వచ్చేస్తుంది అనక కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇంకా సూపర్ టేస్టీతో కొరమేను ఇగురు అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ ఈ ఇగురికి నాకు మా ఇంట్లో వాళ్ళు 10కి 1000 మార్క్స్ వేసారండి, అంత బాగా వచ్చిందనమాట. సూపర్ టేస్టీగా వచ్చింది. ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమంది చూసే అవకాశం ఉండి నాకు మోటివేషనల్గా ఉంటుందన్నమాట. ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అనమాట. చూడండి సూపర్ టేస్టీతో కొరమేను ఇగురు అయితే రెడీ అయిపోయింది. మీరైతే ఈ రెసిపీని ట్రై చేస్తే కంపల్సరీ కామెంట్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది కదండి, నేను చెప్పడం కాదు, మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తెలుస్తుంది అనమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా, ఎంత ఎమ్మీగా ఉందో. ఒక్కసారి నేను చెప్పినట్టు మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.